పోనీ కాశీ తిరుగుతారండి వచ్చింది మేడం గారు. కాశీ గారు మీరు కూడా ఎమ్మెల్యే గారు సార్ సార్ ఒకసారి సార్ మేడం కాశీ గారు తిరగండి దగ్గర ఓకే ఓకే అధినేత బాబురాజు గారిని కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాం. దయచేసి బాబురాజు గారు ఎక్కడున్నా 12 మంది నుంచి మీరు ఎక్కడున్నా ఇక్కడికి కోరుతున్నాం. అలాగే కలిసిన సుజాత గారికి ఊరాటి శ్రీని వచ్చి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు గౌరవనీయులకి హోంమినిస్టర్ అధినేత వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మీరు శ్రీను వచ్చి బొగ్గే వంతుగా కోరుతున్నాం. తర్వాత ఇచ్చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఒక్కసారి మన సొసైటీ బ్యాంక్ ఎప్పుడు ఏర్పడింది, మన బ్యాంకు పరిస్థితులు, మన అందుకున్న అవార్డులు, ఈ అన్నింటి గురించి కూడా మన శాసనసభ్యులు పిఎస్సి కమిటీ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ కొలపతి రామాంజనేయులు గారికి, దేవాలయం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీమతి కమిటీ చైర్మన్ శ్రీమతి సుజాత రామచంద్రరాజు గారికి, అలాగే రామచంద్రరాజు గారికి, బాబురాజు గారికి, అలాగే ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి కలిదిండి కాశీ విశ్వనాథరాజు గారికి, మన సొసైటీ పిఎస్సి గారు అయినటువంటి గంగారత్నం గారికి, ఈ సమావేశానికి వచ్చేసినటువంటి గ్రామ పెద్దలకి, ప్రముఖులకి, అంటే వాటికి 106 సంవత్సరాలు అయింది. 100 సంవత్సరాల పండుగ కూడా ఈ సొసైటీ జరుపుకున్నాం. అప్పటి నుంచి దిగ్విజయంగా నడుస్తుంది. మన సొసైటీ యొక్క మెంబర్లు 827 మంది, సుమారు 12.5 కోట్లు లోన్స్ వ్యాపారం చేస్తున్నాం. అలాగే మన జిల్లా సహకార కేంద్రమైన కేలూరు నుంచి 9,15,00,000 రుణాలు తేవడం జరిగింది. మన సంఘం యొక్క డిపాజిట్లు 4,05,00,000 వరకు ఉంది. అలాగే షేర్లను 65 లక్షల దాకా ఉంది. మన సొసైటీ ఇప్పటికి 15 సంవత్సరాల నుంచి 100% రికవరీ చేస్తుంది. 100%కి ఏదైనా ఒకళ్ళు ఇద్దరు కనుక మెంబర్లు చెల్లించడానికి ఇబ్బంది పడితే ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సహకారంతో ఎట్టి పరిస్థితుల్లో 100% అవ్వాలని చెప్పేసి నేను కోరటం, అలాగే ఆ గ్రామ పెద్దలందరూ కూడా నాకు సహకరించి మన సొసైటీ ప్రతి సంవత్సరం కూడా 100% అవుతుంది కాబట్టి ఆ అమౌంట్ ఉండే తర్వాత ఎడ్యూట్ చేసుకుందాం అని కొంతమంది అమౌంట్ ఎడ్యూట్ చేసి ఏదో రకంగా 100% రికవరీ అయ్యేలాగా సంఘానికి తోడ్పడుతున్నారు. అలాగే సంఘానికి మంచి పేరు కూడా వస్తుంది. 2023-24 సంవత్సరానికి గాను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 254 సహకార సంఘాల్లో 3 సంఘాలు ఆప్కాపు ఉత్తమ పనితీరు కనపరిచిన దానికి అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ 3 సంఘాల్లో మన గంట సొసైటీ ఒకటిని సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఒకటి బొమ్మేరు, 2 గోగుంట, మన వెంప సొసైటీ. గత నెలలో నేను విజయవాడలో సహకార వ్యవసాయ శాఖ అమాత్యులు శ్రీ కె అచ్చెన్నాయుడు గారి ద్వారా అవార్డు స్వీకరించడం జరిగింది. పిఎస్సి గారు నేను అవార్డు తీసుకోవడం జరిగింది. దాని నిమిత్తం అప్రిషియేషన్, అలాగే మెమెంటో, ఒక 20,000 రూపాయలు మన సహకార సంఘానికి ఫిక్స్డ్ డిపాజిట్ కూడా వేసి ఇచ్చారు.
అలాగే సహకార సంఘం ద్వారా నిర్మించినటువంటి 2 సంవత్సరాలు అవుతుంది సూపర్ బజారు. సుమారు 1 సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తున్నాం సూపర్ బజార్ ద్వారా. అలాగే 70 లక్షల రూపాయల వరకు ఎరువుల వ్యాపారం కూడా చేస్తున్నాం. ఎరువుల విషయంలో ఎక్కడ కూడా మనకి కొరత లేదు. మన గ్రామమే కాకుండా ఈ చుట్టుపక్కల బిస్మరు, తాడేరు, తుందూరు, బేతపూడి, బిస్మర్ నుంచి కూడా ఏ రైతు వచ్చినా కూడా ఎరువు లేదనకుండా ఇస్తున్నాం. యూరియా అనేది కొరత లేదు సార్. ఈ వాటికి కూడా నా గొడవలో 400 యూరియా బస్తా స్టాక్ అలా ఉంది. ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా యూరియా బస్తా లేకుండా ఇవ్వడం జరిగింది నా సంఘం ద్వారా. ఈ విధంగా దినదాభివృద్ధిగా సంఘం ప్రతి సంవత్సరం లాభాల్లో నడుస్తుంది. ఎన్నో కోట్ల వ్యాపారం చేస్తున్నాం. ఎవరు వచ్చినా కూడా రుణం లేదనుకున్నా రుణం మంజూరు చేస్తున్నాం. ఇప్పుడు రైతు నేస్తామని అప్రూవ్ వచ్చింది. పొలం ఊడ్చుకునే వాళ్ళకి ఎకరానికి 10 లక్షలు, అలాగే చెరువు చేసే వాళ్ళకి ఎకరానికి 8 లక్షలు, మ్యాక్సిమం 10 లక్షల వరకు కూడా రుణం ఇవ్వడం జరుగుతుంది. అలాగే 3 కోట్ల రూపాయలు క్రాప్ లోన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం జూన్ 30 నాటికి ఏ ఒక్క మెంబరు కూడా రుణం చెల్లించకుండా ఇంతవరకు 15 సంవత్సరాల నుంచి లేదు సార్. ఏదో రకంగా చనిపోయిన కేసులు కూడా ఏదో రకంగా వసూలు చేయడం జరుగుతుంది. ఈ విధంగా సంఘం అభివృద్ధి జరుగుతుందని తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం పెట్టుకున్నారు కాశీ విశ్వనాథరాజు గారు. దానికి మన పెద్దలు, మన దేవరం నియోజకవర్గం పిఎస్సి చైర్మన్ గారైన పులపర్తి రామాంజనేయులు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నామండి. అలాగే నెక్స్ట్ మన మేడం గారు తెలుగుదేశం భీమవరం నియోజకవర్గం క్వాలిటీ బ్యూరో సభ్యురాలు అయిన సీతామహాలక్ష్మి గారికి స్వాగతం పలుకుతున్నామండి. అలాగే మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ సుజాత గారికి కూడా స్వాగతం పలుకుతున్నామండి. అలాగే బాపిరాజు గారికి అందరికీ స్వాగతం పలుకుతున్నాం. నెక్స్ట్ కొత్తగా ముందుగా నిన్న మన మార్కెటింగ్ యార్డ్ అధ్యక్షులు, మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గారికి ప్రమాణ స్వీకారం చేసుకున్నాం కాబట్టి కొత్త బోర్డు, దానికి మీరందరూ కూడా వచ్చి మన వెంప వాళ్ళు అంతా కూడా వచ్చి చాలా ఘనంగా జరిపించారు కాబట్టి మీ అందరికీ కూడా సభాముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అలాగే కొత్తగా ఏర్పడిన త్రిసభ్య కమిటీలో కాశీ విశ్వనాథరాజు గారికి బ్యాంకులోనే ఈ రోజైతే 2025 ఈ సంవత్సరం అయితే అయ్యాడు, కానీ నాకు తెలిసింది అతను 2000 సంవత్సరం నుంచి కూడా బ్యాంకు సొసైటీ ప్రెసిడెంట్గా ఉంటున్నారు. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల మన ఎమ్మెల్యే గారు అందరూ కూడా కాశీ విశ్వనాథరాజు గారిని చేయాలని కోరుకున్నారు. అందుకని కాశీ విశ్వనాథరాజు గారికి వెంప మన బ్యాంకు మెంబర్స్ అందరి ముందు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. అలాగే ఇంకో సభ్యుడైన కనివచ్చి సత్యనారాయణ రాజు గారు, ఆయన కూడా రాజకీయంగా పక్క విలేజ్ శ్రీరాంపురం ప్రెసిడెంట్గా చేశారండి. ఆ అనుభవం కూడా ఉంది. ఆయన కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నామండి. అలాగే మన పౌరు సత్యనారాయణ గారు, అతను కూడా పక్క రైతు అండి. ఆ రైతుకి ఇవ్వడం మన ఎమ్మెల్యే గారు త్రిసభ్య కమిటీలో అతన్ని కల్పించటం, ప్రత్యేకంగా ఆయనకి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇంకా మన సొసైటీ సెక్రటరీ గారు చెప్పారు మన సొసైటీ గురించి ఏంటంటే, నాకు తెలిసిందైతే ఒక 15 సంవత్సరాల నుండి మన వెంప ఎక్కడ సొసైటీలో అన్నా లోన్లు ఉంటాయి. చాలామంది కట్టనోళ్ళు వాళ్ళు పెండింగ్స్ చాలా ఉంటాయి. కానీ మన వెంప సొసైటీలో కొంతమంది కట్టలేకపోయినా ఎక్స్పైర్ అయిన వాళ్ళని కూడా ఏమైనా పెండింగ్ ఉంటే కూడా ఊళ్ళో పెద్దలంతా కలిపి మన బ్యాంక్కి మంచి పేరు రావాలి అనే ఉద్దేశంతోనే ముందుగా 10 మంది కలిసి అతనికి హెల్ప్ చేసి
100% రికవరీ. గత 15 సంవత్సరాల నుంచి 100% రికవర్ అయిన బ్యాంక్ ఉంది అంటే అది మన వెంప బ్యాంక్ అని గర్వంగా మనం చెప్పుకోవచ్చు అండి, ఏ ఊరైనా. అది దానికి అంతా కూడా మన వెంప నాయకులు అవనివ్వండి, మన సభ్యులు అవనివ్వండి, అంతా సహకరించినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నమస్కారాలు. నిన్నే వెంపగా గ్రామం నుంచి ఏఎంసీ చైర్మన్గా వైద్యుని సుజాత గారు చైర్మన్గా ఉండటం, మీరందరూ కూడా చాలా చక్కగా వర్షాలు కూడా లెక్క చేయకుండా మరి అందరూ కూడా ఓటింగ్ నాయకులు అందరూ కూడా చాలా సక్సెస్ఫుల్గా విజయవంతం చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏదైనప్పటికీ కూడా మనం కలిసి పనిచేసి ఒక చైర్మన్ పదవి ఇచ్చి చాలా బ్రహ్మాండంగా విజయవంతం చేసి మరి ప్రజల్లో ఒక మంచి సందేశాన్ని ఇచ్చి మంచి మెసేజ్ని ఇచ్చివ్వడం జరిగింది నిన్న మన భీమవరం నియోజకవర్గంలో. అవునా కదా? భీమవరం అంతా కూడా చాలా చక్కగా నేను సందడి వాతావరణంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా హ్యాపీగా నిన్న మరి పసుపూర్తిని ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళ ప్రమాణ ప్రకారం ఫంక్షన్ జరిగింది. మరి ఇదే రోజున ఇదే వెంప గ్రామంలో ఈరోజు మరి బ్యాంకు సహకార బ్యాంక్ గురించి కూడా మరి అధ్యక్షుడిగా కానీ కమిటీ సభ్యుల్లో కానీ వాళ్ళ ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా అప్పుడే మాట్లాడుతూ ఇక్కడ వెంప బ్యాంక్ గురించి చెప్పడం జరిగింది. దాదాపుగా చాలా ఇన్కంతో ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ బ్యాంకు నడుస్తుంది. దీనికి అవార్డు కూడా ఇచ్చారని మనం అందరం కూడా ఇదే గమనించాలి. ఏవైనా ఇప్పుడు వెంప గ్రామం అడుగు పెట్టగానే ఆ గ్రామం బ్యాంక్ గురించి చెప్పక్కర్లే, తెలిసిపోతున్నారు. రోడ్లు కానీ, పచ్చదనం కానీ, కమిట్మెంట్ కానీ తెలుస్తుంది. మనందరం కూడా ఏదైనా గ్రామాలు సస్యశ్యామలంగా ఉండాలంటే ఐకమత్యం ముఖ్యం. పూర్వ రోజులు అదే జరిగేవి, ఎలక్షన్స్ అనేవి ఉండేవి కాదు, మనందరం తెలుసు. ఆ డబ్బులతోటి ఆ గ్రామాలు అభివృద్ధి చేసుకోవడం జరిగేది. అవునా కదా? ఇలా పట్టుదలైపోయేవారు కాదు. మా నాన్నగారు కానీ మా మామగారు కానీ 20 సంవత్సరాలు సర్పంచ్గా చేశారు అంటే అది కమిట్మెంట్. ఆ డబ్బులో గ్రామానికి ఖర్చు పెట్టేవారు. ఇప్పుడు ఆ పద్ధతి పోయింది, పట్టుదల పెరిగిపోయింది. ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఏంటి ఎంత గొప్ప అనే దానికి వెళ్ళిపోయేదే తప్ప గ్రామాల అభివృద్ధి మనం ఎక్కడ ఇలా వెంప ఎక్కడెక్కడ చూస్తామే తప్ప ఎక్కడ కనపడలేదు. ఎవరి స్వార్థం కోసం, ఎవరి వ్యక్తిగతం కోసం వాళ్ళు పని చేయలేదు తప్ప గ్రామ అభివృద్ధి అనేది మనం చాలా దూరంగా ఉన్నాం. ముఖ్యంగా మనం ఈ రోజున వెంపలో చూస్తున్నాం. ఇది ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఐకమత్యం. ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు, ఏ గోవైనా మన రాజులే కావచ్చు, కాపులే కావచ్చు, బీసీలు కావచ్చు, ఎవరైనా ఒక మాట మీద మన గ్రామాన్ని, మన బ్యాంకుని కావచ్చు, మన దేవాలయం కావచ్చు, అలాగే మరి ఇప్పుడే చూశాను పంచాయతీ ఆఫీస్ చూశాను నేను, చాలా బాగుంది. అలా ప్రతి ఒక్కళ్ళు అనుకున్నట్టయితే ఆ గ్రామం సస్యశ్యామలంగా ఉంటుంది. ముఖ్యంగా గ్రామాల వదిలి పట్టణాలు వస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. వచ్చినప్పటికీ కూడా వాళ్ళ గ్రామాల్లో మళ్ళీ ఏ రోజు కూడా మళ్ళీ పట్టణాల నుంచి వచ్చి గ్రామాల్లో పొలాలు కానీ వాళ్ళ ఇల్లు కానీ వాళ్ళ గ్రామం కానీ చూసుకునే నాయకులు ఎంతోమంది వెంపలో ఉన్నారు మనకు తెలిసి. అలా ప్రతి గ్రామం కూడా ఉన్నట్టయితే మన రాష్ట్రం, మన భారతదేశం కూడా చాలా చాలా మన కళలు కన్నా చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోడీ గారి కానీ ఆశయాలకు అనుగుణంగా ఉంటాయి. ఈ రోజు బ్యాంకు గురించి చాలా చక్కగా చెప్పారు. అవార్డు రావడమే కాదు, చాలా ప్రతి ఒక్క రైతుకి కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్కటి బ్యాంకు లోన్లే కాదు, అలాగే ఎరువులే కాదు, ప్రతి ఒక్కటి కూడా గ్రామంలో అందుబాటులో ఉంటుందని చెప్పారు. అలాంటి సహకార బ్యాంకుకి ఈ రోజున అంటే గతంలో కూడా ఆయన చేస్తున్నారు కాబట్టి అనుభవం ఉంది. కాశేశ్వరరాజు గారు ఈరోజు అధ్యక్షుడిగా, అలాగే కమిటీ ఇద్దరు మెంబర్లుగా కూడా మరి పక్కపక్క గ్రామాల వాళ్ళు ఉండటం, వాళ్ళు ఈ రోజున ప్రమాణ స్వీకారం చేయటం చాలా సంతోషం. ఇలా ప్రతి గ్రామం ఉండాలి, ఈ గ్రామాల స్ఫూర్తిగా తీసుకోవాలని మరి ఒక్కసారి కోరుకుంటూ, దీని ముఖ్య అతిథిగా మనకి గౌరవనీయులు అంజబాబు గారు ఇక్కడ ఉన్నారు. అలాగే మరి నిన్నే ఏఎంసీ చైర్మన్గా పనిచేసిన ప్రమాణ స్వీకారం చేసిన సుజాత గారు కానీ, అలాగే బాబురాజు గారు, వేదిక మీద రామచంద్రరాజు గారు, అలాగే చాలా మంది నాయకులు ఉన్నారు. మరి చేసిన గ్రామస్తులకి
నాయకులకి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. ముందుగా భీమవరం శాసనసభ్యులైనటువంటి కొల్పతి రామాంజనేయులు గారికి, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పాలిట్ బ్యూరో సభ్యురాలైనటువంటి తోటా సీతారామలక్ష్మి గారికి, కాశీ విశ్వనాథరాజు గారికి, బాపురాజు గారికి, రామచంద్రరాజు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. వేదిక ముందున్న గంపా శ్రీరాంపురం గ్రామ ప్రజలందరికీ, నాయకులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసి తొలి రోజున మన గ్రామమైన ఈ వెంప గ్రామం రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన రామాంజనేయులు గారికి, సీతారామలక్ష్మి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ వ్యవసాయ గంప ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులుగా కాశీ విశ్వనాథరాజు గారు, సత్యనారాయణరాజు గారు, తౌరు వెంకట సత్యనారాయణ గారికి ముందుగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. ఈరోజు వెంప గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన శుభ సందర్భంలో ఏర్పాటు చేసిన ఈ సభకి ఇచ్చేసిన పెద్దలు తోట సీతారామలక్ష్మి గారు, నిన్ననే ఏఎంసీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన కళ్యాణ్ సుజాత గారు, ఈరోజు బ్యాంక్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న కాశీ గారు, గంట పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం నాయకులు రామచంద్రరాజు గారు, భీమవరం పెద్దలు పుత్తూరు బాపిరాజు గారు, కమిటీ సభ్యులు త్రిసభ్య కమిటీ వెంకట సత్యనారాయణ గారు, కౌరు వెంకట సత్యనారాయణ గారు, గంగారత్నం గారు, వేదిక ముందున్న పెద్దలందరికీ, ఈ సొసైటీకి సంబంధించి 5-6 గ్రామాలు ఉన్నాయి. 5-6 గ్రామాల నుంచి వచ్చిన ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. మనం పుట్టక ముందే పుట్టిన బ్యాంక్ ఇది. అప్పుడు మనం పుట్ల దీంట్లో బహుశా ఎవరు ఉన్నారు. 100 సంవత్సరముల పైబడి చరిత్ర ఉన్న బ్యాంకు. ఈ చరిత్ర ఎటువంటి చరిత్ర అంటే ఎక్కడ మచ్చలేని బ్యాంకు. అది గొప్ప విచిత్రం. సహజంగా బ్యాంక్ అంటే రుణాలు ఇస్తాం, రుణాలు వసూలు చేస్తాం, కొన్ని బాకీలు రావు, ఆ రాని బాకీలు ఎన్పీల కింద తీసేస్తాం. అటువంటి ఒక్క పద్దు కూడా ఎన్పీ కాకోకుండా వసూలు చేసిన ఏకైక బ్యాంకు జిల్లాలో మన వెంపర్ సొసైటీ. దానికి కారణం ఈ గ్రామ పెద్దల కట్టుబాటు పద్ధతులు. ఎవరైనా ఒక ఎంపీ అయితే వాడిని కాకేసి, బాబు నువ్వు ఎంపీ చేసావు, దీనివల్ల బ్యాంకు చెడ్డ పేరు వస్తుంది అని అవసరమైతే వాళ్ళందరూ వేసుకుని ఆ బాకీ కట్టి ఎంపీ లేకుండా చేసిన బ్యాంక్ ఇది. ఇప్పుడు 1250 కోట్ల రూపాయలు అడ్వాన్సెస్తో ఈ బ్యాంక్ నడుస్తుంది. ఈ 1250 కోట్ల రూపాయలే కాకుండా మన మేడూరు కాశీ వచ్చిన తర్వాత 20 కోట్లు చేయాలి. నేను బ్యాంకు ప్రెసిడెంట్ చేస్తానంటాం కాదు, బ్యాంక్ అంటే ఎలా ఉండాలని చూపించాలి. ఆ సత్తా మీ దగ్గర ఉంది. 20 కోట్ల అడ్వాన్స్ తోటి, సూపర్ బజార్ తోటి ఈ బ్యాంకుని అభివృద్ధి పరచాలి.
ఈ బ్యాంకు స్థలం, ఈ గోడౌన్ కానీ బ్యాంకు కానీ సుమారుగా 40 సెంట్లు పైన ఉండేది. ఈ స్థలాన్ని అప్పుడు పెద్దలు మేడ సామరాజు గారు ఇచ్చారట ఈ స్థలాన్ని. వారు ఇచ్చిన ఆశయం ఎంత చక్కగా నెరవేరుతుందంటే, నేను చూశాను. 2009 నుంచి శాసనసభ్యులుగా ఉంటున్నాను. కొన్ని బ్యాంకులు మేనేజ్మెంట్ చేసిన వారు, చైర్మన్ గారు, ప్రెసిడెంట్ గారు, సభ్యులు కలిసి బ్యాంకును దివాలా తీయించిన బ్యాంకులు కూడా ఉన్నాయి. మరి ఈ బ్యాంకు అలా కాదు. ఎవరు ప్రెసిడెంట్గా వచ్చినా, ఎవరు సభ్యులుగా వచ్చినా బ్యాంకు ఎక్కడా కూడా ఎంపీ అవ్వకుండా చూసిన ఏకైక బ్యాంకు మన జిల్లాలో. 43 బ్యాంకులు ఉంటే దాంట్లో ఇది ఒక బ్యాంకు. ఇంత మంచి బ్యాంకుని ఈరోజు మన కాశీ గారికి అప్పచెప్తున్నాం. మీ టైంలో ఇంకా కొత్త రుణాలు ఇచ్చి రైతులకు మేలు చేయాలి. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతుకు ఎంత చేసినా తక్కువే. అటువంటిది రైతులకు మేలు జరిగే విధంగా ఎక్కడ రైతులకి సీజన్లో అప్పు ఇవ్వడానికి ఆలస్యం చేయకోకుండా సీజన్లో అప్పులు అందించి మళ్ళీ రికవరీ, పంట టైంలో రికవరీ చేసి రైతులకు ఎరువులు, పురుగు మందులు సప్లై చేసి చక్కగా చేయాలి. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కూడా ఒక్కటే. రైతు బాగుండాలి అని ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సంవత్సరం 4 మాసాలు అయినా కూడా రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉన్నా కూడా రైతు భరోసా పెట్టి ఎకరానికి 20,000 రూపాయలు ఇవ్వాలని మొన్ననే ఒక వాయిదా 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఒక రైతుకి 20,000 రూపాయలు ఇచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం చేస్తున్నాయి. రైతు బాగుండాలి. రైతు బాగుండాలంటే ప్రభుత్వం రైతుకు పూర్తి సహకారాన్ని అందించాలి. గతానికి ఇప్పటికీ మార్పు వచ్చింది రైతాంగ విధానంలో. గతంలో ఉదయం 5 గంటలకు లేచి సద్దన్నం మూట కట్టుకుని వెళ్ళి చేనుగట్టు నుండి గట్టులంకలు వేసి నాగలు దున్ని పంట పండించే రోజులవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. యాంత్రీకరణ వచ్చింది. 100 ఎకరాల రైతు కూడా 10 రోజుల్లో వ్యవసాయం పూర్తి చేసుకునే అవకాశం వచ్చింది. మిషన్ వచ్చింది. వ్యవసాయం తేలికైంది. కాకపోతే అనుకూలాలు సరిగ్గా లేవు మన ప్రాంతంలో. ఏమిటంటే ఎక్కువ వర్షం కురిసినా కూడా చేలో నీళ్ళు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. దానికి నేనే మొన్న నీటిపారుదల శాఖ మంత్రి గారితో మాట్లాడటం జరిగింది, మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం జరిగింది, మన ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. డెల్టాలో క్రాప్ హాలిడే ఇచ్చి పూర్వం ఉన్న కాలువలు ఎలా ఉన్నాయో అలా చేయాలని చెప్పి కోరటం జరిగింది. 5 మీటర్లు వెడల్పున్న కాలువ ఈరోజు మీటర్ వెడల్పు కూడా లేదు. ఆక్యుపేషన్ గురైపోయింది. చిన్న వర్షం వచ్చినా నీరు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. దీనికోసం మోడరైజేషన్ చేసి రైతులకు మేలు చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. కల్చర్ కూడా మారింది.
పల్లపు పొలాలు ఉంటే, ఉప్పుకాయలు ఉంటే అవన్నీ చెరువులైనవి. మనకి వ్యవసాయం ఎంత ముఖ్యమో చెరువులు కూడా అంతే ముఖ్యం. చెరువులు పండించడం వలన, చేపలు పెంచడం వలన, రొయ్యలు పెంచడం వలన మనకి విదేశీ మార్గ ద్రవ్యం వస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో మన పశ్చిమ గోదావరి అంటే, డెల్టా అంటే ఆక్వాకల్చర్ అని పేరు వచ్చింది. కోట్లాది రూపాయలు విదేశీ మార్గద్రవ్యం సంపాదిస్తున్నాం. ఇవన్నీ చేసి రైతులకు మేలైన సౌకర్యాలు చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. మొన్ననే నరేంద్ర మోడీ గారు అమెరికా 25% ట్యాక్స్ పెడితే రైతు ఇబ్బంది పడకూడదు, రైతు రేటు పడిపోతే ట్యాక్స్ పెంచేదని ఆలోచన చేసి 15% రైతులకు ట్యాక్స్ తగ్గించి, విదేశం నుంచి దిగుమతి చేసుకునే ఫీడ్కి ట్యాక్స్ లేకుండా చేసి రైతుకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. రైతుని బాగుండాలి, రైతే రాజు అనే భావన వచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. మేమందరం ఇవాళ సంతోషంగా, సుఖంగా, ఆనందంగా ఉన్నామంటే రైతులు మీరు బాగుండటం వల్లనే. రైతు లేకపోతే ఏమీ లేదు. నో ఫార్మర్ నో ఫుడ్. రైతు లేకపోతే ఆహారం లేదు. ఇవాళ మీరు బంగారు పంట పండించి మాకు ఆహారాన్ని అందిస్తున్నారంటే మీకు కావలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. దానికోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. రైతు భరోసా 20,000 రూపాయలే కాకుండా రాగల రోజుల్లో రైతులకు అనేక రుణాలు ఇచ్చి మేలైన వ్యవసాయం చేయడానికి అనుకూలత ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయి. ఈ ఆలోచనతో మీరందరూ కూడా సుఖంగా పంటలు పండించి చక్కగా ఆనందంగా జీవించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు మన వెంప సొసైటీ బ్యాంక్ సూపర్ బజార్ పెట్టారు. సూపర్ బజార్ ఎలా ఉందంటే మేడం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక్కడ సూపర్ బజార్ తాడేపల్లిగూడెం నుంచి హోల్సేల్ ధరలకు సరుకు పట్టుకొచ్చి అదే రేటుకి ఇక్కడ ఇస్తారు. అంటే డీమార్ట్, సూపర్ మార్కెట్లో ఉన్న ధర కంటే తక్కువ ఇచ్చి సొసైటీని బ్రహ్మాండంగా మొబైల్ వ్యాన్ మీద సరుకులు కూడా డెలివరీ చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమం మేము ఎక్కడా చూడలేదు. నిజంగా మీ వెంప గ్రామస్తులు ఈ గడ్డ మహిమేమో మీ శక్తి నాకు తెలియదు, కానీ ఏ కార్యక్రమం చేసినా అది సాధించి తీరే శక్తి మీ గ్రామానికి ఉంది. రాజకీయాలు కూడా అంతే. పట్టుదల పట్టితే ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి రాజకీయాలు చేస్తారు. పట్టుదలకు వెళ్ళవద్దు, రాజకీయాలు చేయవద్దు. గ్రామస్తులందరూ ఐకమత్యంగా ఉండి ఏ కార్యక్రమం చేసినా ఇనాగ్రస్ గా చేసుకునే విధంగా చేసుకోండి. రేపు వచ్చే పంచాయతీల్లో కానీ సొసైటీల్లో కానీ ఎలక్షన్ జోలికి వెళ్ళవద్దు. గ్రామాన్ని అభివృద్ధి చేయండి. వెంప గ్రామం అంటే ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దవలసిన బాధ్యత మన గ్రామస్తుల మీద ఉంది. ఈరోజు ఇంత చక్కని కార్యక్రమం పెట్టి లాభాల బాటలో నడిచే సొసైటీని ఇవాళ నేను ప్రెసిడెంట్ ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది. 885 మంది సభ్యులతోటి 1250 కోట్ల రూపాయలతోటి 12 లక్షల రూపాయల ఆదాయంతో
ఈ బ్యాంకు నడిపిస్తున్నారు. ఈ బ్యాంకు ఇప్పుడు వచ్చిన పాలకవర్గం కూడా కాశీ గారు మీకు నేను చెప్పేది ఒకటే, ఆంధ్ర రాష్ట్రంలోనూ భారతదేశంలోనూ బెస్ట్ సొసైటీ వెంప అనే పేరు రావాలి. ఆ శక్తి, ఆ యుక్తి, ఆ ధైర్యము, ఆ దమ్ము నీకు ఉంది. మంచి బ్యాంకుగా అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రం నుంచి అవార్డులు తీసుకోవాలి. ఈ సంఘం యొక్క ఏరియా ఎక్కడి నుంచి ఏంటంటే వెంప, శ్రీరామపురం, కోమటిదెప్ప, నార్త్, సౌత్, వారదెప్ప, కొత్తపాలి 6 గ్రామాలు. 6 గ్రామాల రైతులకి ఉపయోగపడే విధంగానూ ప్రధానమంత్రి చేసిన నరేంద్ర మోడీ గారు మన భారత ప్రధాని అవటం మన అదృష్టం. ఆయన ఎంత నిజాయితీపరుడంటే ఆయన పుట్టినరోజుకి ఆయన తల్లి దగ్గరికి 90 సంవత్సరాల తల్లి దగ్గరికి వెళ్ళి ఆశీర్వదించని అడిగాడంట. ఆ తల్లి ఆశీర్వదించి ఆ పెట్టంతా తడివి దాంట్లో 5,000 రూపాయలు తెచ్చిచ్చి ఈ 5,000 రూపాయలు కూడా బోర్డర్లో ఉన్న సైనికులకు ఖర్చు పెట్టమందంట. అది తల్లి అంటే 3 సార్లు ముఖ్యమంత్రి చేసి 3 సార్లు ప్రధానమంత్రి చేసిన ఆయన తల్లి కనీసం 5,000 రూపాయలు కూడా లేవంటే ఆ కుటుంబం ఎంత నిజాయితీ అయిందో ఒకసారి ఆలోచన చేయండి. అటువంటి నిజాయితీ పరుడు మన భారతానికి గర్వకారణం. 2047 వచ్చేసరికి భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 దేశం చేయడానికి సిద్ధంగా ఉంది. చేసి చూపిస్తాడు కూడా ఆయన. ఆయన ఆశయం ఒక్కటే, భారతదేశాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా ఏ పని చేయాలన్నా భారతదేశాన్ని సంప్రదించాలనే ఆలోచనలో నడుస్తున్నాడు. ప్రపంచ దేశాలు కూడా భారతదేశం శాంతి దేశం, భారతదేశ అడుగుజాడలు నడిస్తే మనం కూడా బాగుంటామనే ఆలోచనలో ప్రపంచ దేశాలు కూడా వచ్చినాయి. మొన్ననే తీవ్రవాదులు కాశ్మీర్లో 26 మందిని కాల్చివేస్తే మన అందరి గుండెల్లో రక్తం ప్రవహించింది, ఉడికిపోయింది రక్తం. ఎవరికీ తెలియకోకుండా నిమిషంలో వెళ్ళి తీవ్రవాదుని సింధూరాన్ని పెట్టి అటమార్చిన నాయకుడు, దమ్మున్న నాయకుడు మన నరేంద్ర మోడీ గారు. అటువంటి నాయకుడు దేశంలో మనం ఉన్నాం. మన దేశం ఖచ్చితంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశానికి మనం అందరం కూడా సహకరిద్దాం. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం పెట్టిన వెంప గ్రామ పెద్దలకి, గ్రామస్తులకి, ఈ 6 గ్రామాల సొసైటీ మెంబర్స్కి, ప్రజలకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన కాశీతోటి ప్రమాణ స్వీకారం చేయిస్తాం. కాశీ గారు మరలా ఇంకోసారి చెప్తున్నా మీకు, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మేడం గారిని ఒకటే అడిగా, సొసైటీలో కాశీ గారు ఒకరికి ఇచ్చి కమెంట్ మీరు ఎవరు తీసుకున్నా పర్లేదన్నా. ఎందుకు అడిగానంటే ఒక మచ్చలేని సొసైటీకి మచ్చలేని నాయకుని ఇచ్చినట్లయితే ఆ సొసైటీ అభివృద్ధి చెందొద్దని ఆలోచన చేసి నీకు అవకాశం కల్పించాం. నా ఆలోచన ఒకటే, నేను మేడం గారు మీరు అందరూ కలిసి వెళ్ళి ఆంధ్ర రాష్ట్రంలో అవార్డు తీసుకోవాలి, ఉత్తమ సొసైటీ అవార్డు తీసుకోవాలి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ఉత్తమ సొసైటీ అని చెప్పి అవార్డు తీసుకునేటట్టుగా ఇంకా బ్యాంకుని అభివృద్ధి చేసి 20 కోట్ల రూపాయలు టర్నోవర్ పెంచి లాభాల బాటలో నడిపించాలని కోరుతూ
ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వెంప గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. కలిదిండి కాశీ విశ్వనాథరాజు అనే నేను తిరుమల సత్యనారాయణ రాజు, పూల వెంకట సత్యనారాయణ, గంగారత్నం అనే నేను ప్రభుత్వ ఆదేశాల వెంప ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడిగా నియమించబడినందుకు సంఘ చైర్మన్ గా అనుసరించవలసిన నిర్వహించి సహకార సూత్రాలను లోబడి ఉండగలవాడినని, సంఘ సభ్యుల అభ్యున్నతికి మరింత అభివృద్ధికి పాటుపడగలవాడినని, ఇటువంటి సంఘ వ్యతిరేక విధానాలు అనుసరించనని, ఎటువంటి పక్షపాతం లేకుండా నా విధులను నిర్వహించగలవాడినని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు మన గ్రామానికి ఇచ్చేసినటువంటి మన శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ పురపతి రామాంజనేయులు గారికి మరియు పెద్దలు తెలుగుదేశం సీనియర్ నాయకులు పాలిట్ బ్యూరో మెంబర్ అయినటువంటి పూజ్యులు శ్రీమతి శ్రీమతి రామలక్ష్మి గారికి మరియు మన జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ అయినటువంటి చాగంటి మురళీకృష్ణ గారికి మరియు మా గ్రామ ఆడపడుచు నిన్ననే ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఏఎంసీ చైర్మన్ శ్రీమతి సుజాత రామచంద్రరాజు గారికి మరియు అలాగే మా పల్సరీ ఇన్ఛార్జి గంగారత్న గారికి, నా తోటి డైరెక్టర్ అయినటువంటి సత్యనారాయణ రాజు గారికి, కౌర వెంకట సత్యనారాయణ గారికి మరియు గ్రామ పెద్దలైనటువంటి రామచంద్రరాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈ సొసైటీ పరిసర ప్రాంతాల 5 గ్రామాల ప్రజలందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అయ్యా ఎమ్మెల్యే గారు సీతమ్మ రామలక్ష్మి గారు కూడా చాలా బరువైన బాధ్యత చెప్పారు నాకు. ఎలాగంటే నేనేదో బాగా ఉద్ధరిస్తానని, బాగా చేస్తానని నాకు ఈ బాధ్యత చెప్పారు. ఏదో ప్రెసిడెంట్ చైర్మన్ కిరీటం పెట్టు తిరుగుదామని మాత్రం ఆశ ఏ కోసన లేదు. ఇది ఒక ట్రస్ట్, ఈ ట్రస్ట్ కి ఒక మంచి ట్రస్టీగా ఉండాలని, అలాగే ఎమ్మెల్యే గారు కోరిక కోరారు. ఇప్పుడు 16 కోట్లు 20 కోట్లు చేయమని, తప్పకుండా నేను అడిగిన కోరికలా తీస్తే 20 కాదు 10 కోట్లు చేస్తాను. నేను వచ్చిన వల్ల మీరు ఏ కోరిక మాట్లాడకూడదు. అలాగే సీతారామలక్ష్మి గారు పెద్దలు, అమ్మా నేను రామచంద్ర గారు మా సుజాతమ్మ గారు వస్తూ ఉంటాం మా దగ్గరికి, మీరు కూడా మా గ్రామస్తుల కోరికలు కాదకుండా ఉంటే మీరు ఒక మాట అన్నారు, మీరు పట్టుదలకు పోతుంటే చాలా మంచి మాట అమ్మా. నిజంగా పల్లెటూళ్ళన్నీ కూడా అలాగే తగ్గిపోతున్నాయి. వాస్తవమే, ఎమ్మెల్యే గారు చెప్పింది, మీరు చెప్పింది అక్షరం సత్యం. అలాంటి వాటిలో కూడా దూరంగా ఉంటామని, అలాగే ఈ యొక్క మా కోఆపరేటివ్ సహకార సంస్థని మరింత వృద్ధిలోకి తీసుకొస్తానని, నాకు ఇతర పౌర బాధ్యతలు ఏమి లేవు, తప్పకుండా నా సహాయ శక్తిలో కృషి చేస్తాను. అలాగే మా గ్రామంలో సొసైటీ ఎరువుల కొరత లేకుండా ఉండాలంటే ఈ చైర్మన్ గారు హామీ ఇవ్వాలి. ఎందుకంటే ఈయన అన్నుంటే ఇప్పటికే ప్రస్తుతానికి ఈ రోజు వరకు కూడా ఎటువంటి లోటు లేదండి. ఎటువంటి మందులకి వస్తే 4 రోజులు టైట్ వస్తే ప్రస్తుతానికి ఏ లోటు లేదండి. ఈ రోజు కూడా చుట్టుపక్కల 5 గ్రామాలు ఫ్రీగా సప్లై, అంటే 4 అడిగినాడు 2 సప్లై చేస్తాం, ఇబ్బంది ఏం లేదు. ఇక ముందు కూడా మేము మీకు ఫోన్ చేయగానే టీవీ కట్టేస్తాం, మీరు మాత్రం ఇతరులకు ఎగ్గొట్టిస్తారో నాకు ఇవ్వాలి. అలా అయితే నాకు మంచి పేరు వస్తుంది, మీ ఆశని నెరవేరుస్తారు. దానికి మీ సహకారం ముఖ్యం. అలాగే గౌరవ శాసనసభ్యుల్ని ఇక్కడ ఉన్నటువంటి 1000 మంది కోరారండి. మా రోడ్డు చూశారు కదా 5 కిలోమీటర్లు. నువ్వు ఏమంటారంటే ఎట్టగారుస్తున్నాడు నన్ను, ఏమిటో ఎమ్మెల్యే గారు నా జీవనం ఉండాలని చెబుతావు, ఓటేంట్రా చెప్పలు నాగేస్తున్నాయి, నువ్వు కనీసం ఈ చిన్న పని చేయవని ముందునే మరో జన్మంటుంటే మీ కడుపు పెడతాను. 5 కిలోమీటర్లు సిమెంట్ రోడ్ వేసి పెడితే అసలు సొంత పని కానీ ఎప్పుడు ఉద్యోగించడం కానీ ఏమడను. మీరు సీతారామలక్ష్మి గారు మీ ఇద్దరు తలుచుకుంటే మా 5 కిలోమీటర్లు ఆస్ట్రాలు మీకు
మేడం గారు కూడా లోకేష్ గారు చంద్రబాబు గారు చెప్పి మా ఈ 5 కిలోమీటర్లు ఇంకెక్కడ రోడ్డు అడగమ్మా, ఎందుకంటే ఇటు కాలువ అటు వరిచేది పొలవడం వల్ల లాగేస్తాం తార్ రోడ్ వేయడం వల్ల. ఆ ఒక్క కోరిక కోరుతాం. ఇది నా కోరిక కాదేమో, మీరు నా ఒక్క సీరియస్ గా చూడదు. ఇది అందరి కోరిక ఇది, నాకు తెలుసు. మీరు నన్ను తిడతారని, ఇది 1000 మంది కోరిక ఇది. అది వాళ్ళు చూడండి, వీళ్ళు ఇదే కోరమన్నారు. నన్ను బ్యాంక్ గురించి ఏం మాట్లాడుతున్నారు. అంచేత ఆ కోరిక నెరవేరిస్తే తప్పకుండా మా గ్రామం నుంచి మరోసారి మీకు బ్రహ్మాండమైన మెజార్టీ తీసుకొస్తారని సభాముఖంగా నెరవేరుతున్నాం. అలాగే మేడం గారు కూడా చాలా మంచి మాటలు చెప్పారు. పట్టుదలకు పోకుండా కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండండి అని. తప్పకుండా అమ్మ మీరు ఏకాదశి రోజు చెప్పారు, ఆ మాటలు చూసా తప్పకుండా పాటిద్దామని మీకు సభాముఖంగా నమస్కరిస్తున్నానమ్మా. అలాగే మా ఆడపడుచు సుజాత రామచంద్రరాజు గారు మార్కెట్ చైర్మన్ అవగానే ఒక రకమైన కళ వచ్చేసింది. ఎందుకంటే దేవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చరిత్రలో పుట్టాక ఇంత ఘనంగా ఎప్పుడు జరగలేదు గారు. మీరు ఆ మాట చెప్ప మర్చిపోయారు. ఇందాక దయచేసి చెప్పాలి, ఎంత అద్భుతంగా జరిగిందో మీరు వరకు చెప్పండి ఒకసారి. చాలా సంతోషం. మా ఆహ్వానాన్ని మన్నించి మా గ్రామానికి విచ్చేసినటువంటి పెద్దలు సీతారామలక్ష్మి గారికి, మా ప్రభుత్వ ఆఫీసర్ గంగారత్నం గారికి, మా మార్కెటింగ్ కమిటీ చైర్మన్ అయినటువంటి శ్రీమతి సుజాత గారికి, అందరికీ, రైతులకి, మా గ్రామస్తులకి నేను యాక్చువల్ గా నిన్న సాయంకాలం 5 గంటలకు వచ్చింది. మేము అక్కడి నుంచి రోజు ముందు పెట్టుకుని ప్రజలందరికీ ఒక్కొక్క బ్యాట్కి ఒక్కొక్క కుర్రోడు పెట్టి కౌలింపాను. ఇంతమంది జనం వచ్చారు. అది మా మీద ఉన్నటువంటి అంత అపారమైనటువంటి ప్రేమ. అలాగే అందరికీ అమ్మ, మీ అందరికీ నన్ను మీరు ఒకటే అడగొద్దు, మీరు ఏదంటే చేస్తారు అడగొద్దు. మీరు ఎవరు కూడా ఆ ఒత్తిడి తప్ప ఏది అడిగితే అది మీకు రాసి చెప్పాలని మీరు నాకు అనుమానలేదు. అది మాత్రం అడగొద్దు. అది అడగకపోతే 10 కోట్లు తీసుకోవడం ఎంత విషయం కాదు, చాలా సులభంగా తీసుకోవడం. మరి తర్వాత మేడం కలిసి మంచి అన్నారు, అరువు అంటే మేడం కలిసి దొంగలు అంటారు. మీరు ఆ ఒక్కటి అనుకుంటూ ఉంటే చాలు, ఎంత స్థాయిగా తీసుకెళ్తారో మీ అందరి గౌరవాన్ని నిలబెడతాను. ఎందుకంటే ఇది మనందరి ఆస్తి. నేను ఓన్లీ ఈ పదవీ కాలం ఉన్నంతసేపు మాత్రమే ట్రస్టీ, అంతే తప్ప దీన్ని ఏదో కిరీటం పెట్టుకోవడానికి చేయడానికి తాత్కాలిక. కేవలం ఇది నిలబెట్టాలంటే మీరు అందరూ సహకరించాలి. నాకు తప్పకుండా పార్టీ తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇంతకు నాకు అవకాశం ఇచ్చినటువంటి సభ మా అధ్యక్షుడైనటువంటి ఎమ్మెల్యే గారు కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా మేడం గారు, అంజబాబు గారు, చంద్రబాబు గారు అందరూ అనుకుని ప్లాన్ చేసుకోవాలి. కానీ నిన్న పొద్దుట 7 గంటల నుంచి కూడా ఈ సంవత్సరంలో ఎప్పుడూ కరోనా అంతా వర్షం కురిసేసింది. నాకు కంగారు వచ్చి భోజనాలు ఉండేసి అన్ని కంగారు వచ్చి 8:30 9 గంటలకు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశాను. ఎమ్మెల్యే గారు, ఇంకా ఈ ర్యాలీ జరగదు కదా సార్, వర్షం తగ్గలేదు కదా, అందుకని అందరికీ మెసేజ్లు పెట్టేద్దామంటే వండేసిన భోజనాలు అయ్యి పోతాయి, చాలా మందికి వండేవండి 10,000 మందికి అంటే వాళ్ళందరినీ అక్కడికి వచ్చేమని అందరికీ మెసేజ్లు 3 పార్టీల నుంచి మెసేజ్లు పెట్టేస్తానండి అని ఎమ్మెల్యే గారిని కోరటం జరిగింది. ఎమ్మెల్యే గారు వచ్చే అన్నారు, నువ్వు మంచి టైంకి ఛార్జీ తీసేసుకున్నావు కదా, ఇంకా ఎందుకు కంగారు పడుతున్నావు, ఇంత వర్షం కురిసిందంటే సరిగ్గా గంటన్నరలో ఇంకా వర్షం అనేది ఉండదు, మనం ప్రకాశం చౌక్ నుంచే మనం మొదలు పెడదాం, నువ్వు నిర్భయంగా కూర్చో అని ఆయన ధైర్యంగా ఆయన చెప్పేటప్పటికి నిజంగా కూడా నేను ఇంకెవరికి ఫోన్ చేయకుండా ఇంట్లో అలా కూర్చుంటే సరిగ్గా 10:15కి వర్షం తగ్గింది. 10:30కి ర్యాలీ స్టార్ట్ చేసి నిన్న భారీగా జరగడానికే కదా కారణం కూడా ఆయన పెద్ద ఆయన ధైర్యమే మాకు ఇంత అలా చేసి, అందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. భీమవరం మార్కెటింగ్ యార్డు చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో మీ వెంప వాళ్ళు చేసిన బాధ్యత చాలా నాకు ఆనందాన్ని ఇచ్చింది. అంతకుముందు 4 రోజుల మంది నుంచి 50 మంది వచ్చి ఆ ప్రాంతమంతా శుభ్రపరిచి రాత్రి 100 మందికి వంటలు చేయించి తెల్లారి ప్రమాణ స్వీకారం
వచ్చారు. భీమవరం అంతా కూడా బ్యానర్లతో ముంచెత్తేశారు. భీమవరంలో ఇంతవరకు అన్ని బ్యానర్లు కట్టిన ఏకైక నాయకుడు అంటే రామచంద్రరావు. అన్ని బ్యానర్లు నేను జీవితంలో ఎప్పుడు చూడాల. ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కడతారు, అలా కట్టారు. అంత బాగా చేశారు. ఇంత బాగా చేశారు. 10,000 మంది భోజనం పెడుతున్నారు. పొద్దున్న 7 గంటలకు చూసేసరికి కుంభవర్షం కురిసేస్తుంది. వర్షం అయ్యో అన్ని ఏర్పాట్లు వేస్ట్ అవుతాయేమో అనుకున్నాం. భగవంతుడు ఒకటే కోరారు. 10 అయ్యేటప్పటికీ ప్రశాంతతను వానదేవుడు అన్నాను. అట్లాగే 10 అయ్యేటప్పటికి వర్షం ఆగిపోయింది. పిలిచిన వారు అందరూ వచ్చారు. బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశాం. ఆ డయాస్ కూడా 100 మంది వచ్చి కూర్చున్నా కూడా సరిపోయేది డయాస్ ఏర్పాటు చేశాం. డయాస్ ఏర్పాటు చేయడమే కాకుండా స్టేజ్ ముందు ఎంత వర్షం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా టెంట్లు వేసాం. ఇన్ని కార్యక్రమాలు చేసిన మార్కెటింగ్ యార్డ్ మొట్టమొదటి చైర్మన్ రామచంద్రరావు సుజాత గారు. భోజనాలు నేను ఖర్చుకు ఒప్పుకోను. నా ఖర్చు వ్యతిరేకం. నేను చాలా పొదుపు. నా జీవితంలో కూడా నేను కూడా ₹1 ఖర్చు ఉండదు నాకు. ఎవరినైనా కూడా అలాగే ఉండమని చెప్తాను. రామచంద్రరాజు గారిని కాకేసి ఏదో ఒక కూర పెట్టి భోజనం పెట్టి సరిపోతుందయ్యా అన్న. ఆయన 5 రకాల ఎంవి కర్రీస్ మన తాడేపల్లిగూడి నుంచి హోటల్ కొనుక్కొచ్చే రకంగా ఒక లారీలు వచ్చిన వారికి లేదనుకోకుండా 5 రకాల ఎంవి కర్రీస్ బ్రహ్మాండమైన భోజనం పెట్టాడు. నేను చూశాను. విచిత్రం ఏమిటంటే బొకే కూడా గొప్ప బొకే ఇచ్చాడు. అంటే ఏ విషయంలోనూ వెనకాలేదు. వచ్చిన వారందరికీ శాలువాలు కప్పి గజమాలలో వేసి పంపించారు. ఖచ్చితంగా మార్కెటింగ్ యార్డ్ని మంచి ఉన్నత స్థితిలో తీసుకొచ్చే శక్తి సత్తా మీలో ఉందని నమ్ముతున్నాను. దాన్ని కూడా అభివృద్ధి చేస్తారని మీరు చేసిన భీమవరానికి, తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, బీజేపీకి హైట్ తీసుకొచ్చారు నిన్న మీరు. మీరందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు ఇస్తాను. ఒకసారి చూడండి. ఒకసారి చూడండి. ఇంకోటి మూడింటికి కొంచెం ఎదరండి.